ఇండియా రీసెంట్లీ ఎక్స్పోర్టెడ్ GI tagged ఇండి లైమ్ అండ్ పులియంకుడి లైమ్ టు విచ్ కంట్రీ ఫర్ ద ఫస్ట్ టైం? మన భారతదేశం ఇటీవల GI ట్యాగ్ చేయబడిన ఇండి లైమ్ మరియు పులియంకుడి లైమ్లను మొదటిసారిగా ఏ దేశానికి ఎగుమతి చేసింది అంటున్నారు. సో మనం ఫస్ట్ అసలు ఈ ఇండి లైము పులియంకుడి లైము ఏ స్టేట్కి సంబంధించినవో చూద్దాం. సో ఈ ఇండి లైమ్ వచ్చేసి కర్ణాటకలో ఉన్న ఒక లైమ్ వెరైటీ అనమాట, హై క్వాలిటీ లైమ్ వెరైటీ. దీనికి GI ట్యాగ్ వచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ పులియంకుడి లైమ్ వచ్చేసి తమిళనాడుకి సంబంధించింది అనమాట. సో ఈ కర్ణాటక అండ్ తమిళనాడుకి సంబంధించిన ఈ లైమ్ వెరైటీస్ని రీసెంట్గా ఇండియా ఒక కంట్రీకి షిప్మెంట్ చేసింది. ఏ కంట్రీ అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ జర్మనీ. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్. సో ఫస్ట్ ఎయిర్ షిప్మెంట్ రీసెంట్గా యూకేకి చేశారనమాట. ఎంత చేశారు అంటే ఇండి లైమ్ వచ్చేసి 350 kgs పంపించారంట. అండ్ పులియంకుడి లైమ్ వచ్చేసి 150 kgs, అంటే మొత్తం ఓవరాల్గా ఒక 500 kgs షిప్మెంట్ని యూకేకి పంపించారు. దీంట్లో ఏం స్పెషాలిటీ ఉంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏంటి ఇంపార్టెంట్ అంటే మన గ్లోబల్ మన ఇండియన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, GI ట్యాగ్డ్ హార్టికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అది గ్లోబల్గా కూడా దానికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అంటే ఇది మల్టిపుల్ కంట్రీస్కి రీచ్ అవుతుందన్నమాట. సో అది మనం ఇక్కడ తెలుసుకోవాలి. మన ఇండియన్ వెరైటీస్ని వరల్డ్ వైడ్గా అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఈ ఏంటి వీటి స్పెషాలిటీ? ఇండి లైము, ఈ పులియంకుడి లైమ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది వచ్చేసి దీంట్లో ఇది మంచి క్వాలిటీ లైమ్ అనమాట. స్ట్రాంగ్, దీంట్లో బ్యాలెన్స్డ్ అసిడిటీ ఉంటుంది. అండ్ మన పులియంకుడి లైమ్లో ఈ పైన ఏదైతే తొక్క అంటాం మనము, ఆ పీల్ ఏదైతే ఉందో అది చాలా పల్చగా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చే జ్యూస్ కంటెంట్ కూడా 55% ఉంటుందన్నమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఈ పులియంకుడి లైమ్లో హై ఆస్కార్బిక్ యాసిడ్ కూడా ఉంటుంది. సో దీంట్లో ఉన్న స్పెషల్ వెరైటీస్ కారణంగానే వీటికి GI ట్యాగ్ వచ్చింది. అండ్ ఈ GI ట్యాగ్ ప్రోడక్ట్స్ని మనం రీసెంట్గా యూకేకి షిప్మెంట్ చేసాం. ఎంత చేసాము అంటే మొత్తం కలిపి 500 kgsని యూకేకి షిప్మెంట్ చేయడం, అంటే పంపించడం జరిగింది.